మన పరమ గురువైన పితామ పత్రిజికి పాదాభి ఆత్మ ప్రణామములు. మన మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామములు. మాది మాదాపూర్. నా పేరు గంగరాజు. ఈ ధ్యానంలకు రావడం ఇంట్లో మా సార్ వల్ల ధ్యానంలకు వచ్చాము. ఆయనకు షుగరు, నడుములో నరం డామేజ్ అయింది. 1 సంవత్సరం ఎలా దవాఖాన్లు అటు ఇటు తిరగడం, దానివల్ల మేమెంతో కష్టం, ఇట్లా బాధ. ఏంటి మాకే ఇవన్నీ, మా పిల్లలు కూడా మంచిగా ఉండలేదు ఇంట్లో. నాకు గర్భసంచికి గడ్డలైనవి. నాకు ఎలర్జీ, ఎప్పుడు తుమ్ములే ఉంటుండే. ఈ ధ్యానంలకు ఎలా వచ్చినామంటే మా పెద్దమ్మ ధ్యానం చేస్తుండే. అమ్మ, నువ్వు ఇన్ని కష్టాలు ఎందుకే ఇచ్చుడు, ధ్యానములకు రా, ఇవన్నీ పోతాయి, మాకు మంచిగా ఉంది అని చెప్పగానే, ఏ అమ్మ ఎందుకు ధ్యానము, ఈ పూజలు చేయగలేంది, ఈ ధ్యానంలో పోతేనే ఇవన్నీ పోతాయా అని కూడా అన్నా. లేదమ్మా, నువ్వు ఒకసారి చూడు అని అనగానే సరే హైడ్మడకు లక్ష్మణ్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది మా పెద్దమ్మ. ఆ లక్ష్మణ్ మాస్టరు ఆయనకు ఆత్మ ప్రణామములు, మా పెద్దమ్మకు ఆత్మ ప్రణామములు. వాళ్ళు ఏవట్టి మేము ఈ ధ్యానంలోకి వచ్చాము. ఆ ధ్యానంలో కూర్చోగానే ఎన్నో కనబడుడు, ఎన్నో జరుగుడు, అవన్నీ చూస్తే ఇవి నిజమా అని అనిపించింది. కానీ అక్షర సత్యం, అక్షర నిజాలు. మన పత్రిజీ అంటే పత్రిజీ ఆషామాషం కాదు. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే సాక్షాత్తు. ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చి మన కోసం, అందరి కోసం ఎంతో 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 లోకమంతా మారాలి, ప్రపంచం అంతా మారాలి అన్న థాట్ పెట్టిండంటే మనం కూడా ఎంతో ఆయన అనుకున్న దాంట్లో మనం ఎంతో కొంతనన్నా ఇది చెయ్యాలన్న భావం మీద ఇప్పుడు ఈ బాధలు అన్ని ఇడిసబెట్టి అదే దాని మీద ఉండాలన్న థాట్ పడ్డది. ముందుకు మనము ఎలా నడాలి అన్న దారి కూడా ఆయనే చూపెడుతుండు. నేను దేనికి ఆశ లేదు, నాకు దేనికి కోరికలు లేవు. నా పిల్లల మీద కూడా ఇడిసబెట్టిన. ఎందుకంటే మనము చేసేది ఏంటిది, మనం వచ్చింది ఏంటిది, ఇవన్నీ తెలుసుకోవాలని తపనతోని నేను పిరమిడ్ కావాలా, ఒక పిరమిడ్ కట్టాలా, అందరి కోసం మనము అందరూ కూర్చోవాలి, అందరు మారాల మాధపురంలో అని ఇదొక్కటి పెట్టుకున్నా. ఇదొక్కటి ఖచ్చితంగా అనుకున్నా. ఇది వచ్చింది. ఇది కట్టడం కూడా ఒక 9 రోజులలోనే పూర్తయింది. ఎంతో నాకు సంతోషంగా ఉంది. అంతకుముందు మేము ఎలా ఉండేటోళ్ళం అంటే, మా ఇంట్లో ఎప్పుడు బాధలు. అంటే ఫస్ట్ నేను చిన్న పిల్లప్పటి నుండే నేను ఒక అంజన్న భక్తురాలు. మా అమ్మ ప్రాణం బాగా మంచిగా లేకపోతే కొండగట్టు కడుంది. 3 నెలలు, 2 నెలలు, నెల, 40 రోజులు ఇట్లుంటుంది. అప్పుడు నేను 9 సంవత్సరాల పిల్లను. అప్పుడు క్షణం అమ్మ కోసం అని మేము అక్కడ ఉంటే మమ్మలను అక్కడ
ఒక అనురాగంగా ప్రేమగా అక్కడ ఉన్నోళ్ళు కూడా మమ్మల్ని ఎంతో మంచిగా చూసుకున్నారు. నన్ను చూసి అమ్మ పిల్లని పట్టుకొని ఉన్నది, ఆమెకు వంట చేయరాదు, ఏం చేయరాదు పాపం అని వాళ్ళు దగ్గర తీసి మాకు వంట చేద్దురు. వాళ్ళు ఎంతో మంచిగా చూద్దురు, మా తమ్ముడిని కానీ నన్ను కానీ. మేమిద్దరం, నేను, నా తర్వాత నా తమ్ముడు. మా తమ్ముడికి హెల్త్ బాగలేదు, చేయమంటే ధ్యానం చేస్తలేడు. మా అమ్మకు మంచిగా లేకపోతే మేము అక్కడ ఉంటే కొండగట్టుల క్షణం నాకు అంజన్న, క్షణం నాకు రేపు ఏం జరుగుతుంది అన్నది కూడా నాకు చూపెడుతుండే. 9 సంవత్సరాల అమ్మాయినైనా నేను వండుకుంటే మబ్బుల 4 గంటలకు బుజ్జమ్మ లేవు, టైం అవుతుంది అని నన్ను లేపుతుంది. అప్పుడు నేను లేచి చూస్తే ఎక్కడా ఓలు లేవకపోదురు, మా పక్కకు వండుకున్న లోలు లేవకపోదురు. నేను లేచి ఈ లోలు పిలిచిండ్రు, నన్ను ఎందుకు పిలుస్తుండ్రు అని ఇట్లా చూస్తుంటే కానీ నేనేమనకపోదు. లేచినాక అందు, అమ్మ నన్ను లేపినరా అంటే మేము పిలలేం రా అని వాళ్ళు చెప్తుంది. నేను అప్పటికి ఇక లేచి నన్ను ఎవరు పిలిచిండ్రు అని అనుకుంది. స్నానం చేసి వచ్చి మా అమ్మ వల్ల పూజ నేను చేద్దు, అంటే ఆరతి అని ఒక 40 రోజులు ఇట్లా ఆరతి పట్టిపించింది అన్నట్టు. అప్పుడు 9 సంవత్సరాల అయినా నేనంతా పోయి అక్కడ కూర్చొని పంతులు ఏది చెప్తాది పూజ చేసుకుంటా కూర్చుంది. అయితే ఈ అమ్మ నన్ను క్షణము ఈ ఆంజనేయుడు పిలుస్తూనే ఉంటుంది. అమ్మ బుజ్జమ్మ నువ్వు గజ్జేయాల అంటుంది. నాకు ఏంటిది గిట్టిన పడుతుంది అని అనుకుంటుంది. కానీ ఎవరు చెప్తే ఎవరు నమ్ముతారు? నమ్మరు. అట్లా అనుకుంది. సరే అనుకొని మళ్ళా అట్లా పండుకున్నప్పుడల్లా ఏదో ఒకటి చెప్తుంది. అమ్మ కోసం కూడా మంచిగా అవటానికి కూడా చెప్తుండే నాకు. కానీ చెప్పుతో ఓర్లినారు. ఇక్కడ ఉండాలా, ఇక్కడికి పోవాలా, ఇక్కడ వేయాలా, ఇది వేయాలా, దీనికి పోతుంది అన్న మాట కూడా నాకు అన్ని చెప్తుండే. కానీ ఇనకపోయేది. ఆమెకు రోగం మంచిగా లేక ఇనకపోయేది. 2 సంవత్సరాలు అన్నం కూడా తినలేదామె. 2 సంవత్సరాలకు ఆమెకు అంటే ఒక్క రూపంలో వచ్చి నాకు అమ్మ గురించి ఇట్లా వేయాలా అని అన్ని చెప్పిండు అన్నట్టు. చెప్తే అమ్మ నువ్వు ఈ రూపంలో ఇట్లా చెప్పుతుండు, మరి అమ్మ ఇట్లా చనిపోయింది అని అనుకున్నారు. పండుకోబెడితే అటు నీళ్ళు అటు ఇటు పోతున్నాయి కానీ ఆమె కదులుతలేదు. అమ్మాయి చనిపోయింది అని వాళ్ళు వీళ్ళు అంటే చనిపోతే మేము కూడా చనిపోవాలి ఇక, మరి మా అమ్మ లేని మేము ఎందుకు ఉండడం అని మేము అనుకున్నాం. అయినా పర్లేదు, మెసిలింది. మా అమ్మమ్మ ఉండి అమ్మ మెసులుతుంది అని అంటే నిద్రలా నాకు నిజానంగా వచ్చి, అమ్మ నువ్వు భయపడవకు, మా మమ్మీ మంచిగా అవుతుంది అని నువ్వు తీసుకపోయి ఇక్కడ నువ్వు సేపియ్యు అని చెప్పంగానే మా నాన్నని తీసుకొని ఒక జీప్ మాట్లాడుకొని కొండాటిపోయి అక్కడ ఉండి ఆయన ఏ విధంగా చెప్పిండో ఆ విధంగా మేము చేసినాం. చెయ్యంగానే మంచిగా అయింది. అన్నం తినుడు కొంచెం 2 సంవత్సరాలకు ఆమె అన్నము అంటే అస్సలే తినకపోతుంది. అన్నం తినుడు అంటేనే మా దగ్గరది కూడా తీసి అటు పక్కకు పడేస్తుంది అన్నం. అంత ఘోరంగా ఇట్లా ఎందుకు అయింది అని మేము అనుకుందాము. ఇక అప్పుడు ఏమందరంటే అది చేసిన కోడి అది ఇది అందరు. అది ఇక ఇప్పుడైతే మనము నమ్ముతలేము, అప్పుడైతే నమ్మినాము. అవును కాదా అని అన్నట్టుగా మేము అనుకుందాము. సరే అయినా ఎవరిని తిట్టకపోదు మేము. అప్పుడు చిన్న పిల్లలం మేము. మా తమ్ముడు చిన్నోడే, నేను చిన్నదాన్ని. ఇక కానీ ఏడుతుంటి, మా అమ్మని చూసుకుంటే మా అమ్మ మంచిగా లేకపోతే మా బతికే లేదు అని అందుంటి. కానీ నాకు ఇక ఆ క్షణంలో ఆమెను బతికిచ్చిండు. నాకు ఏంటనే నాకు అన్ని చెప్పుతుంది. ఇక తర్వాత ఇక అప్పుడు 9 ఏళ్ళు వెళ్ళి 12 ఏళ్ళు పడ్డాయి. 12 ఏళ్ళు పడ్డాక తర్వాత దీనికి మా అమ్మ నాకు పెళ్లి అప్పుడే 12 ఏళ్ళకి పెళ్లి చేస్తా అంటుంది. ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళను ఈయన మీద తిడుతుంది, పెళ్లి అంటేనే తిడుతుంది. అట్లా 3-4 సంవత్సరాలు గడిపినాం. 18 సంవత్సరాలు పడ్డాయి. పెళ్లి అని అంటే ఎవ్వరు వచ్చినా నేను చేసుకోను,
ఆవిడ చచ్చిపోవాలా, ఆడ అద్దే అద్దు నాకు అందుంది. అంత విపరీతంగా తిడుతుంది. సూపులకు వచ్చినా తిడుదు, ఎవరన్నా నచ్చినా తిడుతుంది. అటువంటిది మళ్ళా ఒక రూపంలో వచ్చి నా నెత్తి మీద అక్షంతలు పెట్టి ఆశీర్వాదించిపోయిండు. ఆ రోజు పొద్దున్నే రాత్రి కల వచ్చింది. పొద్దున్నే వీళ్ళ మా అజయ్ వాళ్ళ డాడీ చూసడానికి వచ్చిండు. అప్పుడు ఇక నేనైనా సప్పుడు చేస్తలే. మా పెద్దమ్మ తీసుకొని వచ్చింది. సరే ఎవరో చుట్టాలు కావచ్చు అని అనుకుంది. అయినా పెళ్ళి అంటేనే ఏడుతుంటుంది, ఉరుకుతుంటే ఇక పెళ్ళి అంటే ఇక నేను ఎక్కడికైనా పోతా, నేను ఉండ ఇంటికాడ అందుంటి. అట్లాంటిది ఇక ఆయన ఇట్లా అక్షంతలు పెట్టిపోయినాక నేను ఇక సరే ఇక అమ్మలేదు చెప్తే అది చేద్దామని అనుకొని సప్పుడు చేయలే. పెళ్ళి అయింది, వారం రోజులలోనే పెళ్ళి అయింది. పెళ్లి చేసిండ్రు, పెళ్ళి అయింది. మా అజయ్ జల్లే కడుపుకి వచ్చింది. ఆయన 7 నెలలకు పుట్టిండు. ఆ 7 నెలలకు కూడా అమ్మ తోలకపోయింది. తోలకపోయి అమ్మ నేను కొండ కట్టుకోయేస్తా, నాకు పడది కదా, నువ్వు ఉండు బిడ్డ అని ఇంటికాడ ఉంచింది. ఆమె కొండగట్టుకెళ్ళింది. ఆమె కొండగట్టుకోవుడే నాకు 7 నెలలకు కడుపు నొప్పి లేసింది. అయితే ఇక నాకేం తెలుసు అప్పుడు అది కడుపు గిట్ల ఎందుకు నొప్పుతుందో అని అనుకున్నా. రేపు పుడతాడు అనంగా అజయ్ పుట్టినట్టు నాకు అజయ్ పుట్టిండు. అంజన్న రూపంలో వస్తుంది. అజయ్ పుట్టిండు, అంజన్న రూపంలో వచ్చిండు అన్న అది కనబడుతుందట. అవు ఇట్లా గిట్ల కనబడ్డది అని అనుకుంటుంది. ఇక కడుపు నొప్పులు ఇవ్వగానే మా నాన్న హాస్పిటల్ తీసుకొని పోయింది. అమ్మ లేదు, కొండగట్టులు, తమ్ముడు చిన్నోడు పోయినాం. దవాఖానలా అజయ్ పుట్టిండు. అప్పుడు ఆ అబ్బాయి పుట్టగానే అందరూ విచిత్రం, ఈ అమ్మాయికి అంజన్న లాగానే పుట్టిండు, సేమ్ అంజన్న లాగానే పుట్టిండు అని వాళ్ళు అన్నారు. ఇక అందరు చూడటానికి వచ్చిన వాళ్ళందరూ విచిత్ర పడుతుంది. అంటే ఆమె చిన్నప్పటి నుండి అజయ్ ఆమె అంజన్న భక్తురాలు కాబట్టి ఆమెకు అదే అట్లనే వచ్చిండు అని వాళ్ళిల్లు అంటుంది. ఇక నేనేమంటలే, బాధపడతలేనేమంటలేను. సరే పర్లేదు, ఆయననే మార్పు కత్తాడు, వాళ్ళు ఎప్పుడు గట్లనే అంటారు మందితోని నాకేంది అని ఇట్లా అనుకుంటున్నా. కానీ నా లోపల బాధ ఉన్నది. అజయ్ ఈ పిల్లగాడు గిట్ల పుట్టిండు, అందరు గట్ల మూతులు ముక్కులు దింపుకుంటూ పోతుండ్రు, సరే పర్లేదు ఏం చేద్దాం అని అనుకుంటున్నా. మూతి ఎర్రగా ఇట్లా ఎర్రగా కోతికి ఎట్లుంటుందో అట్లనే ఇక 2 జాగాల అట్లనే ఉన్నాడు అనుకున్నా. ఇక అయినా పర్లేదు ఏం చేద్దాం అని ఇట్లా అనుకుంటున్నా. కానీ 6 నెలలకు మార్పుకి వచ్చిండు అజయ్ని ఒకటి మూటు ఉయ్యాలలా ఊపిండు. అంటే అజయ్ ఎత్తు రూపాలు పోసినాం, బతకడు ఆయన అన్నారు. ఆయన ఒక రోజుకు అప్పుడు 24 సంవత్సరాల కింద ఆయన ఒక రోజుకు ఒక 1000 రూపాయల సూది అప్పుడే ఆయనకి. అయితే అట్లాగా కూడా మా అమ్మ బాధపడకుండా భయపడకుండా మంచిగా చేస్తుంది, చూసింది, అంత మంచి జరిగింది. 6 నెలలకు నా కొడుకు నాలాగా మారాలి. అయినా అట్లుంటే ఎట్లా అంటే నేను అంజన్న భక్తురాలే కావచ్చు, అంజన్న భక్తురాలు అయినంత మాత్రాన అంజన్న లాగా ఉడితే అంజన్ననే అని అందరు నన్ను ఇట్లా ఇజ్జెత్తురు కదా అని ఇట్లా బాగా బాధ కొద్ది ఉంటే నీకెందుకే బాధ, నేనున్నా కదా అని మార్పు చేసిండు. అప్పటిదప్పుడే నాకు ఇట్లా ఇన్నర్ వాయిస్ ఇట్లా వినిపిస్తుండే, చెప్పినట్టు ఇట్లా కళలు వచ్చి కనబడ్డట్టు. మళ్ళా గింత ఆపతి నా పిల్లలకు వచ్చిన నాకు వచ్చిన ఆయన ఎప్పుడు నా ఎంబటినే తోడుగున్నట్టు అనిపిస్తుండే. నాకు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. అంజన్న అంటే అంజన్నని నాకు అది ఏ జన్మ బంధం అప్పుడు అది అంటే ఆ రూపంలోకెళ్ళే ఈ ధ్యాన రూపంలోకి ఇలా మారినాం. అప్పుడు ఆ పూజల వల్ల అవన్నీ కనబడుతుండే, కష్టాలు వచ్చేటి వస్తుండే, అవన్నీ కనబడుతుండే, ముందు జరిగేటి కనబడుతుండే, కష్టాలు వచ్చేటి వస్తుండే. మరి అప్పుడు అట్లా అయింది. ఆ అజయ్ 6 నెలలకు మార్పు వచ్చింది. తర్వాత మళ్ళా సంవత్సరంకే ఇంకో అబ్బాయి పుట్టింది. ఆ అబ్బాయి పుట్టేటప్పుడు కూడా నీకు మళ్ళీ అబ్బాయి పుడుతుందని చూపెట్టింది. సరే అయినా అన్ని ఇక కనబడుతూనే ఉంటుంది ఎప్పుడు. ఇక మళ్ళా మా ఆయన కాపత్ వచ్చిన అక్కడ దుబాయ్ వేయండి, అయినా ఇక్కడ
ఉండకపో అప్పుడు ఇల్లు కొనుక్కున్నామని దుబాయ్ పోయింది. అక్కడికి అయినాక కూడా ఆయనకి ఏ ఆపత వచ్చినా నాకు ఇక్కడ కనబడుతూనే ఉంటుంది. అరే ఇట్లా ఎందుకు కనబడుతుంది, ఇది నిజమేనా అంటే నిజమే. ఆయనకు ఒక గడ్డ పుట్టింది. ఇంత గడ్డ ఊడితే ఆపరేషన్ అన్నారు. అక్కడ ఎట్లా చేయించుకుంటావు ఆపరేషన్, అక్కడ ఎవరు ఉండరు. గొంతుక ఎట్లా అని ఇట్లా బాధ కొద్ది నేను మరి ఏం చేస్తావు, అక్కడ ఉండక ఇక్కడికే రా, ఇక్కడనే చేయించుకుని ఆపరేషన్ అని అంటే అది కూడా అదేదో ఇక ఆయనకు అది ఏ కర్మనో ఏదో తెలియదు కానీ అప్పుడు కూడా ఆయన బాధపడు నేను ఏంటిది ఇట్లా మళ్ళా ఇక్కడ నుండి ఎప్పుడు ఒక దారగా సీమ్ లాగా వస్తుంది. ఒక సంవత్సరం వెళ్ళి ఆయనకు ఒక సీమ్ లాగానే కారుతుంది. ఇక నేను అప్పుడు ఇట్లా ఎమ్లవాడకు ఇట్లా మొక్కులు అంటే ఇక మొక్కులు ఏమన్నా ఉన్నాయి కావచ్చు, మరి మొక్కుదాము అని మొక్కిన బంద్ కావాలని. అట్లా అయినా బంద్ కావాలి. ఒక్క పొద్దు పట్టిన, ఒక్క పొద్దు పడితే అన్న బంద్ అవుతుందని ఒక్క పొద్దు పట్టిన బంద్ అయింది. ఈ కారుడు కమ్మైంది, కారుడు కమ్మైంది. కానీ కష్టము అంటే ఇక ఎప్పుడు ఒకటి అత్తనే ఉంది కష్టం. ఏంటిదో ఈ కష్టాలు ఏంటియో తెలుస్తలేవు. మరి ఇంతగానము మొక్కుతున్నాం, ఇన్ని పూజలు చేస్తున్నాం, మరి ఎందుకు పోతలేవు, ఇదేంటిది అన్న బాధ ఎప్పుడొక్క ఆలోచన. ఇక ఎప్పుడు ఈ ఆలోచనల మీదనే ఏంటిది మా బాధలు ఏంటిది. మా పిల్లలకు ఎప్పుడొక్కటి, పిల్లలకంటే చిన్న అబ్బాయితో ఎప్పుడు ఒక్క దిగులు. అయినాక ఎప్పుడొక్కటి యాక్సిడెంట్. పెద్ద ఈ మా సార్కు కూడా ఎప్పుడొక యాక్సిడెంట్, ఎప్పుడొక దెబ్బ, ఎప్పుడొక్కటి అయితేనే ఉంటుంది. ఇవన్నీ ఏంటి, ఇవెందుకు వస్తున్నాయి కష్టాలు అని బాధ కొద్దీ ఏడుతూనే ఉన్నాం. ఇక ఒక్క సంవత్సరం వెళ్ళా ఇది ఏంటి, మేము ఎందుకు ఉండు, మాకు అద్దు ఈ జీవితం. ఈ అంజన్న కూడా ఇంతగానం మాతో ఉన్నట్టే ఉంటుండు, మాకు ఇవన్నీ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, మళ్ళా నీకెందుకు బాధ అని వచ్చి తట్టిపోతుండు. ఇవన్నీ బాధలు వస్తున్నాయి అని అయినా అట్లా అప్పుడు ఆ పరంగా దేవుణ్ణే అందుంటుంది. ఇట్లా ఎందుకు మీరు కనబడ్డట్టే కనబడుతున్నావు నాకు, ఇవన్నీ ఎందుకు అని అనుకుంటే నన్ను అంజన్న చేతుల ఒక పిల్లలాగా వేసి ఎత్తుకొని పోతుండు. ఎత్తుకొని పోతే ఆ రాములవారి లాగా ఒక్క ఆయన నిలబడి ఆమెను ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నావు, ఆమె ఇప్పుడు రాదు ఇక్కడికి, ఇడిసిపెట్టేసేయ అన్నాడు. ఒక్కడసారి ఎత్తేసిండు కింద, డామన కింద పడ్డా. నిజంగానే మంచం మీదకెళ్ళ కింద పడ్డా. అయి నాకు గిట్లెందుకు పడ్డది, గిట్లెందుకు అయింది అని ఇట్లా అనుకుంటున్నా. అయినా అనుకున్నా కానీ అదేమి ఇదైతే లేదు. మళ్ళా అట్లొకటి మాకు మా అత్తగారింటి కదా, మా అత్త మా మా మామయ్య లేడు, మా అత్తమ్మ ఒక్కతే ఉంటుంది. వాళ్ళు కూడా మంచోళ్ళే. వాళ్ళు సంఘంలో ఉంటారు, మేము మాదాపూర్లో ఉంటాం. అక్కడ మాకు ఒక గుడి ఉన్నది. అంటే మా గుడి అంటే మాకు నరసింహస్వామి గుడి ఉన్నది. నరసింహస్వామి గుడి అంటే ఏమని అప్పుతుండే, ఎప్పుడు 12 సిరుసులు ఇట్లా పెట్టుకొని నాగుంబాము ఇంత గుడ్లు కళ్ళు ఇట్లా తెరుచుకుంటా నోరు తెరుచుకుంటా వస్తుండే నా దగ్గర. నువ్వు ఏమైంది మా అంటే నేను అంటున్నా, ఒక గంట పెద్దగా వస్తున్నావు నువ్వు నా దగ్గరికి, నిన్ను నా దగ్గరికి రమ్మంటున్నాను, అక్కడనే ఉండు అని అందుంది. అంటే ఎందుకు రావద్దే, నేను నీ దగ్గరికి వస్తంటే నువ్వు రానిత్తలేవు అసలే అని ఊక బెదిరిస్తుండే నన్ను. ఊక బెదిరిస్తే భయపడుతుంటే ఆ గుడ్లను చూసి భయపడి కళ్ళు ఇప్పుదామంటే కళ్ళు ఇప్పరాకపో, నాకు ఏదొక్కటి అయినా కూడా అందిస్తుండే, ఆ పాము రూపంలో అందిస్తుండే. ఏది జరిగేది ఉన్నా నాకు టక్కన తెలియజేస్తుంది. కానీ నేను భయపడదు, ఇవన్నీ నాకు తెలియదు ఇది ఏంటిది అన్న భావం మీద. ఇవన్నీ భయంకరంగా ఏంటియో వస్తున్నాయి నాకు, ఇవేంటియో మనిషి ఇదేమన్నా ఏసిరు కావచ్చు, అదేమన్నా కావచ్చు అన్న భావం మీద ఉంది నేను. అవి గిట్లెందుకు వస్తున్నాయి నాకు, గిట్లెందుకు కనబడుతున్నాయి అని ఈ పెద్దోళ్ళకు వాళ్ళకన్నా చెప్పినా కానీ వాళ్ళు నమ్ముతారా, అదేంది అని అన్న భావం ఉంది. ఇక అనుకుందరు కావచ్చు మళ్ళీ పూజలు బాగా చేస్తుంది ఆమె ఇట్లా పక్క పొంటోళ్ళు వీళ్ళందరూ అయినా పూజలు చేసుడికే అవన్నీ నీకు అని అందురు. కానీ నేను ఏది పట్టించుకోకపోదు అయినా పోని
ఇక మనం మనకెందుకంటే మన దైవం మన కుల దైవం కాబట్టి మనకు అన్ని ఎంటనే చెప్తుంది కదా అన్న భావం మీద ఉంది. అయినా ఇడిసబెట్టిన మళ్ళీ ఈ ఈ ధ్యానంలోకి వచ్చినాక మాకు ఎంత ఎంత అదృష్టం. ఆయన ధ్యానం చేయంగానే 3 నెలల వరకు ఆయనకు షుగర్ పోయింది. మన ఈ నరం సెట్ అయింది. ఈదులు గీయొద్దన్నారు, బాల్తీలు ఆవట్టద్దన్నారు, బుంగలు ఆవట్టద్దన్నారు. ఈదులు గీయకపోతే నా బతికేంటిది అని ఆయన మేము ఆ పని మీదనే బతుకుతాం మేము. మాకు బతుకే లేదు అన్న భావం మీద అప్పుడు ఎట్లా మేము అని బాగా బాధపడుతుంది. అయినా బాధపడ్డా గాని నేను అందుంటి స్వామి ఇదేంది మాకు ఇవన్నీ కష్టాలు అని ఏడుతుంటిని. ఏడుతూ సప్పుడేగా దిలుగా మళ్ళా మాట్లాడదు, ఏం కాదు తీయు మంచిగా అవుతాం, ఎందుకు బాధ అది ఇది అని గుదిరికి ఇచ్చినట్టు ఏదో ఏదో అందుంటి. అయినా అందుగాని నాకే లోపల ఉంటుండే, అయ్యో ఆయన మంచిగా లేకపోతే మా బతికేంటి అన్న భావమే ఉంటుండే మాకు. ఇక ఆ ధ్యానంలోకి వచ్చినాక ఇక 3 నెలలకు ఆయన మాంసం తినటోడు, మాంసం బందండి. ఇక నాకంటవా నేను చిన్నప్పటి నుండి నేను మాంసం అన్న అదే తినకపోదు. నేను ఆ పళ్ళాల కూడా అల్లు తిన్న పళ్ళాల కూడా నేను తినకపోదు. నేను మాంసం తినలే. మాంసం వండటానికి కూడా నా పిల్లలు కడిగి ఇస్తే వట్టిగా ఇట్లా పొయ్యి మీద ఎద్దుంటుంది. అప్పుడు వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు కూడా అంత అంత తినకపోదురు. కొంచెం ఏదో తిన్నవా అంటే తిన్నా అన్నట్టుగా తింటురు. కానీ ఆయన తింటుండే, ఆయన అన్ని రకాల కూరలు తింటుండే. తిన్నా కానీ ఆయనను ఇక ఈ నా పెళ్ళి అయినాక అయితే ఇక ఈమె తినది కదా అని ఆయన తెచ్చుకోకపోవు. ఇక దుబాయ్లో అంటే తిన్నాడా తినలేడా తెలియదు. 12 సంవత్సరాలు అటే ఉన్నాడు. ఇల్లు కొనుక్కున్నామని 12 సంవత్సరాలు అటే ఉంటే 12 సంవత్సరాలకు ఇంటికి వచ్చినాక ఏదో ఒక రోగం, ఆ రోగం పోయినాయి. రోగాలన్నీ ధ్యానంలోకి వచ్చినాక అన్ని మాయం. ఆయన ఎంతో అద్భుతంగా తయారైండు. ఆయన పని చేసిన అద్భుతం. ఆయనకు అన్ని శాకాహారిగా మారిండు. నువ్వు కూడా మంచిగా చెయ్యు ధ్యానం అని నాకు చెప్పిండు. నేను ధ్యానం చేస్తే నాకు ఆ పాము అన్న చూడు, ఆ పాము సుట్ట ఉట్టుకొని నన్ను కూసుండబెట్టుకొని నా తలపై 5 సిరుసులు పెట్టుకొని మాట్లాడి కూసుండి నీతో ఉన్నదమ్మా అని చెప్తుంది. నేనేంటిదో అని నాకు భయం పట్టి నేను కళ్ళు జల్లెదేరుతుంది. అంత నాకు ఎప్పుడు ఆ పాము రూపము ఎప్పుడు కననే పడుతుంది. అదేంటిదో అని అనుకుంటే నేను ఒక జన్మల నేను ఒకటి చూసుకున్నా అంతే. ఒక జన్మ చూసుకున్నా. ఆ జన్మలు నాకు చూసుకోకున్నా పర్లేదు, కానీ అందరము ఆరోగ్యవంతంగా ఉండాలి, అందరినీ ఆరోగ్యవంతంగా ఉంచాలి, ఆనందపరచాలి అన్న భావం తప్ప ఇంకా వేరేదేం లేదు. ఆ పత్రిజీ మన అందరికి దొరకడం మా అదృష్టము. మాకెంతో ఆయన నిజం ఎప్పుడు ఆయన ఉండగా మేము ఆయనను చూసినా గానీ ఆయనను ఒక్కసారి కూడా నేను పట్టుకోలేనని నాకు ఎంతో బాధ. ఒక్కటే బాధ తప్ప నాకు ఏం బాధ లేదు. ఆయనను పట్టుకోలే. నేను అప్పుడు పోయినా గానీ అప్పుడు ఏమైందంటే ఆరోగ్యం బాగలేదు. ఆయన దగ్గరికి పోనీయలేరు. పోయినా అక్కడ పోయి చూసిన కళ్ళ నిండా చూసినా గానీ నేను పట్టుకోలేనన్న బాధ ఒక్కటి తప్ప నాకు వేరే ఏం లేదు. ఇక ఆయన మీద పత్రిజ అంటే నిజమైన ఆయన సాక్షాత్తు ఆయననే నా సర్వస్వం అన్న భావం అయిపోయినా నేను. అంత ఇదైపోయినా. మాస్టర్లందరికీ ధన్యవాదాలు. ఏదైనా ధ్యానంలోకి రాకముందే పిరమిడ్ కట్టాలని నాకు అంతకు ముందే, ఈ ధ్యానంలోకి రాకముందే నాకు పిరమిడ్ కనిపించింది. కానీ తెలియదు పిరమిడ్ అని తెలియదు, గుడి అని అనుకున్నా. అంటే మాకు గుడి ఉన్నది కదా, అయితే ఆ గుడే కావచ్చు, ఆ గుడికి ఎక్కడ కట్టాలి నేను అంటే నాతో పాము కూడా మాట్లాడుతుంది. ఇక్కడ కట్టేది ఉంది, ఇక్కడ కట్టు, నన్ను ఇల్లు ఉంచు అని చెప్తుంది. విశ్వం అంటుంది. కానీ నాకు అర్థం కాలేదు. ఈ ధ్యానంలోకి వచ్చినాక నాకు ఇవన్నీ అర్థమైంది. ఆ పిరమిడ్ కట్టాలంటే ఇక నేను అనుకున్నా ఈ ధ్యానంలోకి వచ్చినాక తర్వాత
ఆహా! అయితే ఇదే గుడి కాదు. ఆ గుడి అని నాకు అట్లా కనబడ్డది కానీ పిరమిడ్ అయితే అనుకోని ఆ లక్ష్మణ్ మాస్టర్‌ని కూడా అడిగిన. మరి చెప్పుదుంటిగ. గిట్ల గిట్ల అత్తున్నాయి అనంటే, అది ఏంటిదమ్మా నీవు తెలుసుకోవాలా అని చెప్తుండే నాకు. తెలుసుకోవాలా అని జెప్తే ఇగ నాకు ధ్యానంలో గూడా ధ్యానంలోకొచ్చినంక పిరమిడ్ ఇక్కడ కట్టాలని అక్కడికెళ్ళే అదంతా స్థలము చూపెట్టింది. నేనన్నా ఎక్కడైతే నువ్వే ఇక్కడ నేను కట్టిపియ్యుండ్రి అన్న భావం అక్కడనే నాకు చూపెట్టిన కాడనే కట్టిపిత్తం. అది అందరి స్థలం. అది నాది గాదు. ఇది నాది గాదు. అంతా నీదే అని అనుకోని కూసుందుంటిమి. అంటే నేను గూడా నాకొక్కదానికి గనబడితే ఈమె ఈమెది వేరా అనని ఇక్కడి గూడా అంటే అందరం అనుకోవాల. అందరం గూసున్నప్పుడు అందరికీ రావాల. ఇక్కడ గనబడాలా, ఇక్కడ గట్టాలా అన్నది అందరికి ఒకటే కాడ గనబడాలా అన్న భావం ఉండే. అదే అందరికి 8 మందిని కూసుంటే 8 మందికి ఒకటే రకంగా కనబడ్డది. ఇక్కడనే గట్టుడు, ఇక్కడనే విశ్వం, ఇక్కడనే అచ్చింది అని నలుగురు గన్నబడి, నలుగురు తెచ్చి అక్కడ పెట్టినట్టుగా గూడా వేరే వేరే అమ్మాయికి, పిల్లలకు అందరికి కనబడి అక్కడ చూపెట్టింది. అయితే నాకు కనబడితే వేరేగుంటది. ఆళ్ళకి కనబడితే వేరేగుంటదని ఈ థాట్ పెట్టుకున్నా నేను. ఆళ్ళకి కనబడ్డది ఆళ్ళకక్కడ చూపెట్టింది. నేననుకున్న స్థలము, నాకు కనబడ్డ స్థలమే ఆళ్ళకి గూడా కనబడ్డది. ఇదైతే అక్షర సత్యం. విశ్వం కూడా కట్టుకునుడు గూడా 9 రోజులల్లా కంప్లీట్ చేసుకుంది. ఎంతో అద్భుతం అనిపిచ్చింది నాకైతే. ఆనందం అనిపిచ్చింది. సంతోషం. ఇప్పటికైనా, ఎప్పుడైనా మేము ఇప్పుడు ఆనందంగున్నాం, సంతోషంగున్నాం. ఇప్పుడు ఏడుసుడు, తుడుసుడు అది ఇది ఏం లేదు. అంతకుముందు క్షణం ఏడుసుకుంటూనే ఉన్నాం. గోళీలంటే, ఆ గోళీలు ఒక్కసారి ఇప్పుడు ఏసుకోవాలి, ఏసూద్దాము అనని అంటే జరమచ్చిందని ఏసుకుంటే వాంతింగ్ అవి గూడా గోళీలు గూడా పడకుంటాయినాయి. అంటే మనకు గోళీ లేదు, సూది లేదు, మందు లేదు. ధ్యానమే మందు, ధ్యానమే గోలి, ధ్యానమే సర్వం అన్న భావం మీదనే ఉన్నమిగ. ఇప్పటికైతే గోలీలేసుకునడం ఏది అన్నీ నో. అన్నీ బంద్ జేసినాం. ఆ! గర్భసంచి గడ్డలయినయి జెప్పిన కదా! ఆ హీలింగ్ జరిగింది. గర్భసంచికి గడ్డలయితే. ఆ హీలింగ్ జరిగింది గూడా నాకు తెలిసింది గదా! అయితే అది మొత్తం మీద హీలింగ్ జరిగేటప్పుడు నాకు కరిగినట్టుగా అంతా కరిగినట్టుగా పోయినట్టుగా అనిపిచ్చింది. కానీ అది అందరికి మనకు తెలిసిన విషయమే. ఇగ అది దా అట్లా పోయింది. దారనే మన హీలింగ్ జరిగినట్టు నాకు అన్నీ కనబడ్డాయి. కానీ అంటే వేరోళ్ళొచ్చి ఇట్లా చేసినట్టు అది ఇది అన్నది కనపడలే. కాకపోతే మన కదలికలు అన్నీ ఏర్పడ్డాయన్నట్టు. అదొకటి. ఈ ఎనర్జీ అంటే ఎప్పుడు వేర నీళ్ళు తాగినా తుమ్ములు. ఆ తుమ్ములైతే వశపడకుంటుంటుండే. ఆ తుమ్ములైతే పచ్చకు లేకుండా పోయినాయి. ఒక్క తుమ్ము లేదు, ఒక్క దగ్గు లేదు, ఏది లేదు. అదొక్కటి. అల్సర్. అల్సర్ అంటే క్షణం గోలీలే తింది. అల్సర్‌కు. దేనికి తినకపోదు. అల్సర్‌కు, ఈ తుమ్ములకు తిందు. ఆ గోళీలు ఇప్పుడైతే ఈ 3 సంవత్సరాల నుంచి ఒక్క గోలి లేదు, ఒక్క సూది లేదు. ఏది లేదు. అన్నీ ఆ పత్రిజి దయ వల్ల, ఆ విశ్వం దయ వల్ల అందరి మునులు అందరూ మన పరమ గురువులందరి దయ మన మీదుంటే మనందరము సంతోషంగా సకల సంతోషంగుండి అందరిని సంతోషంగా ఉంచాలన్న భావం మీదనే ఉన్నాము. అందరికి ధన్యవాదాలు మాస్టర్లందరికి. ధ్యానం ఆ! ఇతరులకు ధ్యానం ఎందుకు చెప్పాలనిపించిందంటే, మనం ఆరోగ్యంగుండాలా, మనతో పాటు అందరూ ఆరోగ్యంగుండాలని ధ్యానం చెప్పాలి, ధ్యానం అందియ్యాలి, అందరికి చెప్పాలి. చిన్న పిల్లలకు గూడా నేను క్లాసులు చెప్పుతా. చిన్న పిల్లలకు గూడా ఎంతో మంచిగా నేర్చుకుంటుండ్రు. ఆ పిల్లలు గూడా ప్రతి ఒక్క అనుభవం చెప్తారు. పిల్లలు గూడా ఎంతో మంచిగా కూసుంటారు. కానీ ఈ మధ్యల ఇప్పుడు ఈ గణపతులు పెట్టిండ్రని ఆ పిల్లలు అస్తలేరు. పిల్లలు మంచిగా కూసుంటారు. పిల్లలు గూడా నా దగ్గర ఎంతో మంచిగా ఆనందంగా ఉంటారు. నాకు గది కనపడ్డది, గిది కనపడ్డదని సంతోషంగా చెప్తారు.
ఆనందంగా కూసుండి ఎంతో భావంలా కొద్ది ఆ పిల్లలకు కూడా నాకు ఏదో ఒకటి కొనియాల, ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి తినబెట్టాలా అన్న భావం ఉంటది. అంత అద్భుతంగా తయారైంది. పిల్లలు కూడా మంచిగా ఉన్నారు. కానీ ఆళ్ళ తల్లిదండ్రులు కూడా చేస్తే ధ్యానం ఎంతో అద్భుతంగా ఉంటారన్న భావము ఉన్నది. అందరూ మారాల అన్న ఇదొక్కటే పెట్టుకున్నా. ధ్యాన మందిరంలో కూర్చుండి కూడా అందరు మారాలి, అందరు రావాలి, ధ్యానం చేసుకోవాలన్న భావమే ఒక్కటే. ఇంక నేను వేరే దేని మీద కోరేది లేదు, దేని మీద లేదు. అందరికీ మనకు ఎంతో ఇంతో తెలిసిందంత అందియాలన్న ఆలోచన. ధ్యానం ఒక ఒక అమ్మ వచ్చింది. ఒక అమ్మ వచ్చి నాకు మోకాళ్ళు బాగా నొస్తున్నాయి అనని అంటే ఆమెకి ఏదో ఉందని అన్నది. అంటే ధ్యానం నేను హీలింగ్ చేసిన. హీలింగ్ చేస్తే నాకు మోకాళ్ళు అస్సలే లేసులేదు. ఆమెకు మంచిగా అయింది, నాకు లేసులేదు. బగ్గా అంటే ఒక 3 నెలలు నేను ఎంత తపన పడ్డా. ఇది ధ్యానం నిజమే అయితే ఆమెకు నేను హీలింగ్ చేస్తే నాకు ఈ నొప్పి వచ్చిందా? ఈ నొప్పి నాకు పోవాలంటే నేనేం చేయాలి? నన్ను క్షమించాలా? హీలింగ్ చేసినందుకే మరి నాకచ్చింది. నేను కళ్ళు మూసుకొని చేసిన. మాస్టర్‌లని అడిగితే ఆ మాస్టరు లక్ష్మణ్ మాస్టర్‌ని అడిగితే అనబట్టే, "అమ్మ నువ్వెందుకు హీలింగ్ చేసినవు? మేము హీలింగ్ చేయడానికి కళ్ళు మూసుకుంటేనే అందరూ పత్రి సార్ కూడా కళ్ళు మూసుకొని హీలింగ్ చేయొద్దు. నిన్నోడు హీలింగ్ చేయమన్నాడని చెప్తాడు పత్రి సారే. నువ్వెట్లా చేసినావు అని నన్ను అన్నాడు. అంటే నేను అయ్యో నాకు తెలవక నేను చేసిన మామయ్య మాస్టరు అని ఇట్లా అన్నా. అనంగానే అయినా చెయ్యొద్దమ్మా అట్లా హీలింగ్ చేయొద్దు. కాకపోతే గైడ్ చెయ్యు. మంచిగా చేసి మంచిగా చెప్పు గాని నువ్వు హీలింగ్ చేయకని అన్నాడు. ఇక నేను చేయలే. ఆ రోజు నాకు ఎందుకో పాపం ఆమెను చూస్తే బాధ అనిపిచ్చి కళ్ళు మూసుకొని అన్నీ చేయంగానే నాకు ఆమెకెళ్ళి చటుక్కన అది నాకే మార్గంగా నొప్పి అంటే విపరీతమైన నొప్పి. కాలు కదలనిత్తలేదు అంత. ఆమెకెట్లా వచ్చిందో ఆ నొప్పి నాకు సేమ్ అదే రూపంలో వచ్చింది. ఆమెకేమో మంచిగా నడుస్తుంది, మంచిగా కూసుంటుంది, మంచిగా లేస్తుంది. అమ్మ ఇగ నేను ఇదేంది అని బాగా ఏడ్చినా, బాధపడ్డా. డాక్టర్ దగ్గరికెళ్ళినా లేగలేక. పట్టి కట్టించుకొచ్చుకున్నా. పట్టి కట్టించుకున్నా గాని పత్రిజీ నేను విశ్వ కళ్యాణం కోసం చేసే పనిని నేను పట్టి కట్టించుకుంటి. నేనేం చేయాలా దీన్ని? అని ఇట్లా బాధపడ్డా. ఆ పట్టి తీసేసిన. తిరుపతి పోయినాం. తిరుపతి పోతే అక్కడ మెట్లెక్కిన. అమ్మ నిజంగా ఇది ధ్యాన మహిమ ఉంటే నేను ఇది అందరు మంచిగా ఉండాలని చేసిన లోక కళ్యాణం కోసం. ఇదొక్కటి తప్పు. కాకపోతే నేను చెప్పుడు బాధ్యత నాది. ఎన్ని చేసినా, ఎన్ని ఆటంకాలున్నా నేను అన్నిటికీ చెప్పాలా. నేను చెప్పటానికే. నాకు ధ్యానంలోకి రాంగానే నాకు శ్రీకృష్ణ భగవానుడు కనబడి నా చేతు ఇగ్గి రాసి నువ్వు చెప్పాలి అని చెప్పిండు. ఏం చెప్పాలి అనంటే ధ్యానం చెప్పాలి అని చెప్పిండు. ధ్యానం చెప్పాలి అనంటే నేనెట్లా చెప్తా ధ్యానం అని కూడా అడిగిండు. అంటే చెప్పాలమ్మా నీ చేతియ్యు అని తీసుకొని నా చేతుల అదేంటిది నెమలికతోనే రాసిండు ఏంటిది నాకైతే తెలియదు. నేను ఆ ధ్యానంలో రాసినాకనే నేను అనుకున్నా ఇదేందో ఇట్లా. అంటే నాకు నేను చెప్పుటానికి కూడా టకటకనే వస్తుండే. అయినా నేను ఏంటిది మరి గిట్లెందుకు వచ్చింది అని అడిగితే అమ్మ చెప్పాలా, మనం చెప్పుటానికి వచ్చినామని మాస్టర్ కూడా చెప్పింది. సరే పర్లేదు అని అనుకుంది. మళ్ళా పండర్పూర్ పోవాలా, పండర్పూర్లా ధ్యానం చెప్పాలా, పండర్పూర్ పోవాలా ధ్యానం చెప్పాలా అని అంటుంది. పండర్పూర్ అంటే తెలియదు నాకు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు. నేనేడని పోతా అని నేను అంటున్నా. పండర్పూర్ అంటే షిరిడీలా సాయిబాబా సాయిబాబా మన మానవ రూపం అంటే ఆయన వచ్చి నిజంగా సాయిబాబా లాగా వచ్చి దీవెన పెట్టి 6 రోజులు ఉండాలని చెప్పింది సాయిబాబా స్వయంగా. 6 రోజులు ఉండాలని నా నెత్తి మీద సేతేసి మీరు 6 రోజులు ఉండి పోవాలమ్మా అని చెప్పింది. సరే 6 రోజులు ఉన్నాం. అక్కడ అమ్మ పండర్పూరు పోవాలంటే పండర్పూరు పోక ఒక అమ్మ నాలాగే ఉంటది కానీ తెల్లగా ఉంటది అందంగా. ఆమె వచ్చి ఆ కృష్ణ భగవాన్ రూపముల
ఒక్క డ్యాన్స్ చేస్తుందంటే ఆమె ఎట్లా చేస్తుందో తెలియదు. పోయి ఇట్లా మేము దారక మైలకెళ్ళి వెళ్ళి ఇట్లా నిలబడ్డాం. అమ్మ గీమెనే ఎగిరింది అని ఆ మాస్టర్ అమ్మ అన్నది. మాస్టర్ అమ్మ అనంగానే ఆమె ఉర్రికచ్చి నన్ను ఏం ముద్దులు పెడుతుందో తెలియదు. ఈడ ముద్దు, ఈడ ముద్దు, ఈడ ముద్దు, ఎన్ని ముద్దులో తెలియదు. పండర్పూర్లో కదా శ్రీకృష్ణ భగవాన్ నీళ్ళలు చూపెడుతుందా ఆమె అన్ని ముద్దులు ఎత్తుంది. ఇదేమి మహిమ, నాకు ఎంత ఒళ్ళంతా తేలిగ్గా అయిపోతుంది ఆమె ముద్దులు పెట్టిన కొద్ది. అగో ఇట్లా అవుతుంది ఏంది అని అనుకుంటున్నా. నాకు ఇచ్చింది కాక ఆ మాస్టర్ భార్యకు వాళ్ళ అబ్బాయికి 10 మందిని మేము పోయినాం. 10 మందిలా మాస్టర్ భార్య, ఆ మాస్టర్ అమ్మ, వాళ్ళ చిన్న అబ్బాయి, నాకు ఈ మా ముగ్గురినే ముడుతుంది కానీ ఇంకా ఎవరిని ముడతలేదు. ముగ్గురికే ఇచ్చింది, ముగ్గురినే ముట్టింది, ముగ్గురికి చెప్పింది. ఆమె ఎంత ఆమె అంటే మన తెలుగు మాట్లాడతలేదు, మన వాళ్ళ భాష మాట్లాడతలేదు. ఆమె కూడా ఆమెనే ఆమె మాకు ముద్దులిచ్చింది, ఇట్లా అగ్గిచ్చింది. ఆ మంగళ ఆమె వెళ్ళిపోయింది. అదొక్కటి. అది ఈ హీలింగ్ చేసేదానికి ఆ తిరుపతిలో మెట్లెక్కిన, అంబాడుకుంట ఎక్కిన. ఇది నిజమే అయితే సత్యం అయిన ఈ ధ్యానంలో నిజమే అయితే ఇది ఒక్కటి అనుకున్నా. ఇది ఈ హీలింగ్ చేసింది నేనైతే లోక కళ్యాణం కోసం చేసిన. నా కోసం నేనైతే ఏ పని కూడా నేను చేసుకుంటలేను, నాకు ఇది కావాలని నేను కోరుకుంటలేను అని అంబాడుకుంటా ఎక్కిన. అంటే 100 మెట్ల దాకా ఎక్కిన అంబాడుకుంటా. అక్కడికి పోయినాక నడిచి ఎక్కినాం అన్నట్టు. నడిచి ఎక్కినాము మా సార్ నేను. నడిచి ఎక్కినాము. అక్కడికి అయినాక ఒక 9 సంవత్సరాల అమ్మాయి, 8, 9 సంవత్సరాల అమ్మాయి రూపంలో వచ్చిన కాలును రాకుతుంది ఆమె. ఆమె రాకింది, నాకు ప్రసాదం తెచ్చిపెట్టింది. లోపల మమ్మలను పెద్ద దర్వాజా దాకా తీసుకుపోయింది. పెద్ద దర్వాజా దాకా తీసుకుపోయి మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా మరదలు, మా సారు మమ్మలను ఎంత మంచిగా చూస్తుందంటే ఆమె అంత మందిలో మమ్మల్నే చూస్తుంది. ఆ పిల్ల మాట్లాడితే గడగడ 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 దేవత దిగచ్చిందా అనిపిస్తుంది. అంటే ఆ రూపంలో ఆ అమ్మవారు వచ్చింది కావచ్చు. పోయినాము ఆ పెద్ద దర్వాజా కాడికి అయినాక వచ్చింది అన్నది కథ మాడదాన్ని కనబడతలేదు ఇక మాకు. ఆ ఆనాడు నొప్పి వేయిందంటే కథం ఇక నాకు మళ్ళా నొప్పి లేదు. ఇది అక్షర సత్యం. ఇవి నాకైతే ఈ 3 ఈ షిరిడీల, ఈ తిరుపతిల ఈ 3 జరిగినాయి. ఎంత ఆనందమో, ఎంత అదృష్టమో అంటే ఆ కళ అప్పుడు ధ్యానంలా రాకముందు కళతోని అన్ని కనబడుతుంది అప్పుడు. ఇప్పుడు ఈ రూపంలో మానవ రూపంలోనే వీళ్ళు కనబడి కూడా ఇప్పుడు కూడా మాయమైనట్టుగా మన మానవుల్లాగా కనబడి వాళ్ళు చెప్పి కూడా మాయమైతుంది. అంతా అదృష్టంగా అనుకొని నేను అందరికి ధన్యవాదాలు. ఇక నాకు మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామములు. మాస్టర్లందరికీ ధన్యవాదాలు. మన రూపంలో శతకోటి వందనాలు. మన పత్రిజీ బ్రహ్మర్షికి కృతజ్ఞతలు. ఎంతో 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 రుణపడి ఉన్నాము. అందరము ఒక బాటలో నడవాలి, అందరం ఒక బాటలో ఉండాలి అన్న భావమే తప్ప ఇంకా వేరేం లేదు. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.